జర్నలిస్టు స్వేచ్ఛ ఆత్మహత్య సంగతి అందరికీ తెలిసిందే. తదుపరి దానికి సంబంధించి జర్నలిస్టు స్వేచ్ఛతో ఎవరైతే సహజీవనం చేశారో పూర్ణచందర్ అనే వ్యక్తి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశాడు. ఆ లెటర్లో కొన్ని కీలకమైన అంశాలని ఆయన వ్యక్తపరచడం జరిగింది. అంటే ఇక్కడ జర్నలిస్ట్ స్వేచ్ఛ అండ్ పూర్ణచందర్ టీ న్యూస్లో పనిచేసేవాళ్ళు. ఈమెకి గతంలో పెళ్ళయింది, విడాకులు జరిగాయి, మళ్ళీ పెళ్ళయింది, మళ్ళీ రెండవ వివాహం కూడా విడాకులు అయ్యాయి. మూడో దఫాగా ఇతనుతో కలిసి ఆమె ప్రయాణం చేస్తూ ఉంది. ఇద్దరు ఒక చోట ఉంటూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఈయన పూర్ణచందర్ ఇచ్చిన లెటర్లో ఏముందంటే, ఆమెను చిన్నప్పటి నుంచి వాళ్ళ స్వేచ్ఛ తల్లిదండ్రులు సరిగా చూసుకోవటం లేదు, వాళ్ళ పెదనాన్న దగ్గర వదిలేశారు కాబట్టి ఆమె లోన్లీనెస్గా తల్లిదండ్రులు అంటే ఏంటి అనే భావనలో ఆమె డిప్రెషన్లోకి వెళ్ళింది. ఈ విడాకులు కథా వ్యవహారం అన్నీ చూసేసి తర్వాత వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసింది కొద్ది సంవత్సరాలు. ఇప్పుడు బాగానే ఉంది. అప్పుడు నాకు మంచి ఫ్రెండ్, మేము కొద్ది రోజుల తర్వాత మేము దగ్గర అయ్యాము అని చెప్పుకుంటూ పూర్ణచందర్ లెటర్ రాసుకుంటూ వచ్చారు. లెటర్ రాసుకుంటూ వచ్చి ఆమె తన బిడ్డ కోసం, అంటే రెండవ వివాహం తర్వాత పుట్టిన బిడ్డ ఎవరైతే ఉన్నారో అరణ్య అనేసి, ఆ అమ్మాయికి సంబంధించి నా బిడ్డకు నాలాంటి పరిస్థితి రాకూడదు అనే దృఢ నిశ్చయంతో స్వేచ్ఛ ఉండేది, చాలాసార్లు నాతో బాధపడేది అని కూడా పూర్ణచంద్రరావు తను రాసిన లెటర్లో రాసుకొచ్చాడు. అట్లాగే సంఘటన జరిగే ముందు రోజు స్వేచ్ఛ వాళ్ళ నాన్న మరియు అరణ్య ఉంటున్న ఇంటికి వచ్చి స్వేచ్ఛ విషయం చెప్పగానే అతను అన్ని మాటలు స్వేచ్ఛను పూర్తిగా ఆయన అన్న మాటలు సంఘటన జరిగిన ముందు రోజు స్వేచ్ఛ ఇంటికి వాళ్ళ నాన్న వచ్చి స్వేచ్ఛ ఏదైతే విషయం చెప్పిందో, అంటే నేను పూర్ణచంద్రతో కలిసి ఉంటున్నాను అని ఏదైతే చెప్పిందో అప్పుడు ఆయన అన్న మాటలు ఆమెను పూర్తిగా బాధించాయి, ఆమెను పూర్తిగా అవమానించాడు వాళ్ళ నాన్న అనేసి చెప్తున్నారు. అక్కడ ప్రత్యేకంగా లెటర్లో అండర్లైన్ చేశాడు పూర్ణచంద్ర. ఏంటంటే, 2 సంవత్సరాలకు ఒకసారి ఒక మనిషిని తీసుకువచ్చి మీ అల్లుడు అని పరిచయం చేస్తే నేను తల దించుకోవాల్సి వస్తుంది. నాకు డబ్బు లేకపోవచ్చు, కానీ పీడిఎస్లలో పనిచేశాను, గౌరవాన్ని కోల్పోను అని స్వేచ్ఛ వాళ్ళ నాన్న చేసిన ఏదైతే ఆ అమ్మాయిని క్రిటిసైజ్ చేశాడో దానివల్లనే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునింది. ఆ అమ్మాయి చేసుకునే ఆత్మహత్య కూడా నాకు చాలా బాధించింది అని చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ అమ్మాయి అరణ్యకు ఫీజులు కథ వ్యవహారాలన్నీ కూడా నేను చూసుకుంటూ ఒక తండ్రిలాగా నేను ట్రీట్ చేస్తూ వస్తున్నాను అని కూడా చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ మీడియా ఇష్యూని తీసుకొచ్చేసి మా జర్నలిస్టు అని చెప్పేసి, మా యాంకర్ అని చెప్పేసి ఎవరైతే ఆ అమ్మాయి కోసం వెళ్ళేసి లోగోలు పెట్టి వాయిసెస్ తీసుకుంటున్నారో, ఆ వాయిసెస్ తీసుకొని స్వేచ్ఛను మళ్ళీ చంపేస్తున్నారు వీళ్ళు. అంటే ఆ పూర్ణచంద్ర అనే వ్యక్తి ఆత్రైతుడు కాదు, కలిసి ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో పూర్ణచంద్ర అనే వ్యక్తి ఇక్కడ అరణ్యను కలవడం కానీ ఆ కుటుంబంతో కలవడం కానీ జరిగే సమస్య లేదు. కానీ ఇక్కడ ఈ మీడియా లోగో పెట్టడం వల్ల ఆ అరణ్య చిన్న అమ్మాయి 9వ తరగతి జరిగే అమ్మాయి దగ్గర లోగో పెట్టేసి మీతో ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు అని అడగటము, ఆ అమ్మాయి తెలిసి కొన్ని తెలియక కొన్ని ఆ అమ్మాయి నెగటివ్గా ఉండొచ్చు, ఏదైనా కానీ ఆ అమ్మాయి పేరుతో థంబ్నెయిల్స్ పెట్టి ఇదే మీడియా ఆ అమ్మాయిని కూడా అరణ్యను కూడా స్వేచ్ఛనే కాదు అరణ్యను కూడా అని చెప్పేసి టైటిల్స్ పెట్టేసి ఆ అమ్మాయి జీవితాన్ని, ఆ అమ్మాయి భవిష్యత్తును ఇదే మీడియా వాళ్ళు నాశనం చేస్తున్నారు. అంటే ఆ అమ్మాయి, అతని మీద పోక్సో కేసు పెట్టచ్చు, ఇతరత్తా కేసు పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు, కానీ సమాజంలో రేపు ఆ అమ్మాయి బయట ఇంకా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోతే అమ్మాయి పెళ్లి చేసుకొని సమాజంలో తిరగాలి. ఇదే తెలంగాణ. ఈ విధంగా వాళ్ళు థంబ్నెయిల్స్ పెట్టి ఆ అమ్మాయి తెలిసి తెలియక ఏదో మాట్లాడుతుంది లోగోలు పెట్టేసి ఆ అంశాలు తీసుకొని సెన్సేషన్ చేస్తూ థంబ్నెయిల్స్ పెట్టుతుంటే ఎవరన్నా చూసే రేపు భవిష్యత్తులో అమ్మాయి ఎట్లా తిరగలుగుతుంది, రేపు అమ్మాయి స్కూల్కి ఎట్లా వెళ్ళగలుగుతుంది, ఆ అమ్మాయికి రేపు పెళ్లి కావాలి కదా. అంటే ఇక్కడ
స్వేచ్ఛను ఇదే మీడియా వాళ్ళు మళ్ళీ చంపుతున్నారు, స్వేచ్ఛ బిడ్డను కూడా చంపుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ఆ అమ్మాయి ఏదైనా చెప్పదలుచుకుంటే కోర్టులో చెప్తుంది. మీరు లోగోలు పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ కుచ్చి 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 అవే అడిగి ఆ అమ్మాయి తెలుసో తెలియక ఏదో చెబుతుంది. ఆ చెప్పేది ఏదో కోర్టులో చెప్పినా బాగుంటుంది కాదు, మీడియాలో అవి బైట్స్ రూపంలో తీసుకొని వాటిని సెన్సేషన్ రూపంలో థంబ్నెయిల్స్ పెట్టి టైటిల్స్ పెట్టి చేయటం వల్ల ఒక రకంగా ఈ మీడియా స్వేచ్ఛను మళ్ళీ చంపుతున్నారు, స్వేచ్ఛ బిడ్డను చంపేస్తున్నారు అని మనం అనుకోవాలి. దయచేసి ఇప్పటికైనా ఆ అమ్మాయి పైన, ఆ అమ్మాయి ఏదైతే చెప్పిందో దాన్ని హైలైట్ చేస్తూ థంబ్నెయిల్స్ పెట్టకుండా, టైటిల్స్ పెట్టకుండా దాన్ని కొద్దిగా అవాయిడ్ చేస్తే రేపు సమాజంలో బతకాల్సిందే ఆ అమ్మాయి.